అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. మీకు ఆశ ఉన్నప్పుడు భయం ఉండకూడదు. మీకు భయం ఉన్నప్పుడు ఆశపడకూడదు. గుణాన్ని బట్టి గౌరవించే కాలం కాదు, ఇది డబ్బును చూసి గౌరవించే కాలం. నీవు పట్టుదలతో చేసే ప్రయత్నం చివరకు నీకు విజయాన్ని ఇస్తుంది. ఒక్క రోజులో దేన్ని సాధించలేవు. ఇప్పుడున్న కష్టం ఎప్పుడూ ఉండదు. సంతోషాలు రాక మానవు. వచ్చిన కష్టాలను ఓర్చుకో, సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నీవు చేసేది తప్పని ఎవరూ చెప్పనక్కర్లేదు. ఒంటరిగా కూర్చుని నీ అంతరాత్మను అడిగితే చాలు. సింహంలా పరిగెత్తాలని అందరికీ ఉంటుంది, కానీ సింహం నుంచి తప్పించుకునే జింక చాకచక్యం నేర్చుకోవడం కొందరికే సాధ్యం అవుతుంది. ఏడిస్తే చనిపోయిన వాళ్లే కాదు, బ్రతికి ఉన్నవాళ్ళు కూడా రారు, నువ్వు గెలిస్తే తప్ప. మీకు ఉన్న ఓడిపోతాను అనే భయం మిమ్మల్ని సగం చంపేస్తుంది. గెలుస్తాను అనే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దది అయినా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దానికోసం చివరి వరకు పోరాడు, కానీ వద్దు అనుకున్నప్పుడు అసలు దాని గురించే ఆలోచించకు. అప్పుడే ప్రశాంతంగా ఉంటావు. జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని ఒక ఆటగా స్వీకరించి పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం సొంతమవుతుంది, ఓడితే అనుభవం వస్తుంది. ఇతరుల కన్నీళ్లతో దాహం తీర్చుకోవాలనుకోకు. కర్మ ఫలితం తిరిగొచ్చి అది నిన్ను దహించక మానదు. పాములన్నీ విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకేలా కనపడతాయి. అలాగే మనుషులందరూ ఒకేలా కనపడ్డా వారిలో విషం కక్కే వాళ్ళుంటారు. విసిరేసిన విత్తనాలే మహావృక్షాలవుతాయి. వెలివేసిన వ్యక్తులే మహాశక్తులవుతారు. ఎవరైతే లైఫ్లో క్రమశిక్షణ లేకుండా బ్రతుకుతారో వారు చనిపోయినప్పుడు ఏమాత్రమూ గౌరవం లభించదు. ప్రతి మనిషికి బాధ ఉంటుంది, కానీ అది చూపించే విధానం వేరుగా ఉంటుంది. కొందరు దానిని కళ్ళలో దాచిపెడితే కొందరు నవ్వులో దాచిపెడతారు. అటు నుంచి రావడం లేదని బాధపడే కంటే ఇటు నుండి ఇవ్వడం మానేయడం మంచిది. అది ప్రేమైనా వాల్యూ అయినా. ఎప్పటి వరకు మీరు పనికొస్తారో అప్పటి వరకే తలుచుకుంటుంది ఈ సమాజం. ఆ తర్వాత వెలిగించిన అగ్గిపుల్లని విసిరేసినట్లే. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత మాత్రం ఉండాలి. బాధ్యత లేకపోతే మాత్రం నీకు నీ కుటుంబానికే కాదు, ఈ దేశానికి కూడా చాలా ప్రమాదం. కారణము లేకుండా బంధాలను దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు ఎంత తాపత్రయపడినా ఆ బంధాలను తిరిగి పొందలేము. ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండు విషయాలు. 1 చేతితో చేసిన సహాయం, 2 మాటతో మనసుకు చేసిన గాయం. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తేనే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. బంధాన్ని దారంతో బంధిస్తే నిలబడదు. బాధ్యతతో ప్రేమిస్తేనే కలకాలం నిలబడుతుంది. పొరపాటు అనేది సహజమే, కానీ అవివేకి అందులోనే విహరిస్తాడు. స్నేహితుడిని మించిన బలం లేదు, సంతృప్తిని మించిన సంపద లేదు. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. ఆనందం అయిన వాళ్లతో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓచుకో. మనకి బాధ వస్తే మన మనసులో ఉన్న వాళ్ళకి చెప్పుకోవచ్చు. మనసులో ఉన్నవాళ్లే బాధ పెడితే ఆ బాధ ఎవరికి చెప్పాలి? కొన్నిసార్లు ఇతరుల నోటిని మూయించడానికి ప్రయత్నించడం కంటే మన చెవులను మూసుకోవడం మంచిది. రోళ్ళు గోళ్ళు నగలు కొత్తలో బాగానే మెరుస్తాయి, కానీ రోజులు గడిచే కొద్దీ అసలు రంగు బయటపడుతుంది. అలాగే కొందరు వ్యక్తులు కొత్తలో బాగానే మాట్లాడుతారు, కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. నీవు మోయలేనంత డబ్బు నీ దగ్గర ఉన్నప్పటికీ నిన్ను మోయడానికి ఓ నలుగురు లేకపోతే నీ జీవితం అంతా శూన్యం. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తాయి. విజయాలకు మూలం మీ మనస్సు. మీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. మనల్ని మనం గొప్పగా అనుకుంటే ఎటువంటి తప్పు లేదు,
కానీ మనం మాత్రమే గొప్ప అనుకుంటే మాత్రం తప్పున్నర తప్పు. ఎందుకంటే తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తల తన్నేవాడు ఒకడుంటాడు. కొన్నింటిని గెలవాలంటే ముందుండి నడిపించే వాళ్ళ కన్నా వెనక నుండి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు చాలా అవసరం. 50 సంవత్సరాల వయసులో కూడా నీ దగ్గర డబ్బు లేకపోతే అప్పుడు కూడా నీవు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయస్సు ఎప్పుడూ ప్రతిబింబించదు. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కానీ రేపు అవి నిన్ను ఒంటరిని చేస్తాయి. వికసించే పువ్వు నేర్పుతుంది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పుతుంది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే నీరు నేర్పుతుంది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పుతుంది క్షణమైనా గొప్పగా ఉండమని. మీ నవ్వు వెనుక ఉన్న బాధని, మీ మౌనం వెనుక ఉన్న అర్థాన్ని, మీ కోపం వెనుక ఉన్న ప్రేమను ఎవరైతే గుర్తిస్తారో వారే మీకు నిజమైన స్నేహితులు. నీ గురించి నీవు ఎక్కువగా చెప్పుకోవద్దు, ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. జీవితమనే నాటకములో నటీనటులంతా చుట్టూ ఉన్న మన అనుకున్న వాళ్లే. మీరు విమర్శలను దాటి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి మురిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరే ముగుస్తుంది. నిజం అనేది దుమ్ము పట్టిన అద్దం లాంటిది. తుడిచి చూడాలి అని అనిపించేంత వరకు ఎవరికైనా దుమ్మే కనబడుతుంది. పేదరికం అంటే డబ్బులు బాగా ఖర్చు పెడితే వచ్చేది కాదు, మీ కోరికలను అదుపులో పెట్టుకోకపోతే వచ్చేది. స్పష్టత లేకుండా మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. కోట్లలో ఉన్నామా, కోటలో ఉన్నామా అనేది ముఖ్యం కాదు, సంతోషంగా ఉన్నామా లేదా అనేదే ముఖ్యం. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. పేదవాళ్లు కడుపు నింపుకోవడం కోసం తెగిస్తారు, ధనవంతులు ఆధిపత్యం కోసం తెగిస్తారు. కానీ ఈ రెండూ చెయ్యలేక మధ్యతరగతి వాళ్ళు రాజీపడి బ్రతికేస్తారు. ఎవడో ఏదో అన్నాడని పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధపడిపోకండి. మీరు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు శాశ్వతం కాదని గుర్తుంచుకోండి. ప్రశాంతమైన హృదయంతో జీవించండి. కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే విజయం నీ సొంతం అవుతుంది. ఆత్మీయులు అనుకున్న వాళ్లే నమ్మకద్రోహులైతే పిరికివాడు కృంగిపోతాడు. ధైర్యవంతుడు వాళ్ల ముసుగులు తొలగిపోయినందుకు ఆనందపడతాడు, గెలిచేందుకు మరింతగా పోరాడతాడు. రాయికి ఎంత సానబెట్టినప్పటికీ వజ్రం కాలేకపోవచ్చు, కానీ ఆ వజ్రాన్ని ఆ రాళ్లతో నిర్మించిన గదిలోనే దాయగలం. ఇక్కడ దేని వాల్యూ దానిదే. బరువైన బాధలు మోసినవాడే విలువైన మాటలు చెప్పగలడు. మీ సంతోషాన్ని వేరే వాళ్ళ దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటారు. మీ సంతోషాన్ని మీలోనే వెతుక్కోండి, ప్రతిక్షణం సంతోషంగా ఉంటారు. నిశ్శబ్దం, చీకటి, ఒంటరితనం మనలోని కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. సహనం లేని ఆడదానికి, వినయం లేని మగాడికి ప్రాణం ఉన్నప్పటికీ కదలిక లేని జీవచ్ఛవంతో సమానం. పక్కన ఎవరూ లేనప్పుడు అనిపించే ఒంటరితనం కంటే అందరి మధ్యలో ఉన్న ఒంటరిగా అనిపించే ఒంటరితనం ఎక్కువగా బాధిస్తుంది. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, విమర్శిస్తే పోయేది కాదు. అది మన నడవడికపై ఆధారపడి ఉంటుంది. దానిని ఎవ్వరూ ఇవ్వలేరు, తీసుకుపోలేరు. నీ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు అన్న మాటలు నీకే గుర్తుండకపోవచ్చు, కానీ అవి విన్న మనిషికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మనం మిత్రులను కలుపుకుంటూ శత్రువులను ఎదిరించుకుంటూ ముందుకెళ్తేనే లైఫ్లో విజయం సాధించగలము. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కో, డబ్బు తనకు తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒక మనిషి చనిపోతే తను వాడిన మంచం, బట్టలు అన్నీ బయటపడేసే జనం అతను సంపాదించిన డబ్బులు, బంగారం బయటపడవేయరు. మీరు చీకటి గదిలో కూర్చుని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు, లేచి దీపం వెలిగించాల్సిందే. అలాగే మీరు ఖాళీగా కూర్చుని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు, లేచి కష్టపడాల్సిందే. నిత్యం మన ప్రేమను నిరూపించుకోవాల్సి వస్తే అలాంటి బంధంలో ఉండడం కంటే విడిపోవడమే మంచిది. నిజాయితీ లేని రిలేషన్స్కి, బజారులో దొరికే వస్తువులకి
పెద్దగా తేడా ఏం ఉండదు. రెండూ అవసరానికి వాడుకోవడం లాంటివే. ప్రతి అవకాశంలోనూ కొన్ని ఆటంకాలు ఉంటాయి. ప్రతి ఆటంకం వెనుక కొన్ని అవకాశాలు ఉంటాయి. మనం దేనిని చూస్తామన్నదే ముఖ్యం. నీవు ఎంత ఇష్టపడితే అంత అలుసు, నీవు ఎంత ప్రేమిస్తే అంత బాధ, నీవు ఎంత నమ్మితే అంత ద్రోహం. విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం. కానీ ఆ విలువైన మాటలని తెలుసుకోలేకపోవడం మన దురదృష్టం. నీకు ఎంత కష్టం వచ్చినా సరే నీలో నీవే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టం చూసి నవ్వుతారే తప్ప మనా అని ఎవ్వరూ దగ్గరికి తీసుకోరు. ఆశ అనేది ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది. ఇష్టం అనేది వ్యక్తితో ఏ పనైనా చేయిస్తుంది. అవసరం అనేది వ్యక్తికి అన్నీ నేర్పిస్తుంది. మనుషులలో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది. అర్థం చేసుకోకుండా ఎవ్వరినీ ఎంచుకోకు. అపార్థం చేసుకొని ఎవ్వరినీ దూరం చేసుకోకు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. నీ కీర్తి, నీ సంపద, నీ బంధాలు, చివరికి నీ శరీరం కూడా నీవు చేసిన మంచి పని తప్ప. మనశ్శాంతిగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలని కానీ మార్చాలని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. ఎందుకంటే కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే కాళ్లకు చెప్పులేసుకుంటాం గాని రోడ్డంతా తివాచీపరచము. మనం లోపలికి తోసే పదార్థాలు రుచిగా ఉండాలని కోరుకునే మన నాలుక మనం బయటకు తోసే మాటల విషయం గురించి ఆలోచించదు. అమ్మా నాన్నలు ఉన్నంత వరకు లైఫ్ సాఫీగా సాగిపోతుంది. అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది. నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది. ఇద్దరూ లేకపోతే బ్రతుకంటే ఏమిటో తెలిసి వస్తుంది. మంచి మాటలు ఎవరు చెప్పినా వినండి. చెడు మాటలు సొంతవారు చెప్పినా వినకండి. ఒక స్త్రీ మగాడిని నమ్మించడం మొదలు పెడితే ఆ ప్రేమ నిజమో అబద్ధమో తెలుసుకునేందుకు మగాడి జీవితకాలం సరిపోదు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన మంచి చెడు రెండిటినీ బోధిస్తుంది. ఏది స్వీకరిస్తావు అనే దానిపైనే నీ విజ్ఞత ఆధారపడి ఉంటుంది.